ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా నీట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఒకసారి పేపర్ లీకేజ్ తర్వాత మళ్ళీ పకడ్బందీగా నీట్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ కూడా బయటకొచ్చినాయి. సో, మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30,000 పైగా స్టూడెంట్స్ అర్హత సాధించినట్లు నీట్ క్వాలిఫై అయినట్టు తెలుస్తా ఉంది. సో, వాళ్ళందరి మదిలో మెలుగుతున్న ఏకైక క్వెషన్ ఏంటంటే, మాకొచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో సీట్లు వస్తది? ప్రభుత్వ కాలేజీలో వస్తదా? ప్రైవేటు కన్వీనర్ కోటాలో వస్తదా? లేకుంటే బి కేటగిరీ సీటా? ఇట్లాంటి అన్ని డౌట్లు ఉన్నాయి. సో, ఈ అంశానికి సంబంధించి ఇప్పుడొచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో ఎవరికి సీట్ వచ్చే అవకాశం ఉంది? ఇట్లాంటి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి శ్రీ చైతన్య కాలేజ్ డీన్ శంకర్రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లా సార్ నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి? మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఎట్లా పర్ఫామ్ చేశారు? ఎంతమంది క్వాలిఫై అయ్యారు? అదేనండి, ఇప్పుడు ఈ సంవత్సరం మన మేలో జరిగిన నీట్ ఎగ్జామ్ని ఈ పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ చేసి మళ్ళీ జూన్ 21న కండక్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత రిజల్ట్ కూడా కొంచెం అంటే గతంతో పోలిస్తే రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం. సో మొన్న వచ్చిన ఫలితాలని విశ్లేషిస్తే అంటే మే 3న జరిగిన నీట్ పరీక్షతో పోలిస్తే ఈసారి కొంచెం పేపర్ చాలా టఫ్గా వచ్చింది. అంటే మే 3 పేపర్ అనేది ఈజీగా వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే చాలామంది విద్యార్థులు చాలా ఈజీగా ఫీల్ అయ్యారు. అప్పుడు జరిగిన పరీక్ష దాని ఫలితాలను బట్టి అంటే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కట్ ఆఫ్ను బట్టి మనం 470 వస్తే తెలంగాణలో సీట్ వస్తుంది అని అనుకున్నాం. కానీ అది రద్దయిపోయింది. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు జూన్ 21వ తారీఖు జరిగిన పరీక్ష చాలా టఫ్గా వచ్చింది పేపర్. అంటే బయాలజీ ఈజీగా వచ్చింది, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం గతంతో పోల్చుకుంటే కూడా చాలా కఠినంగా రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆన్సర్ చేయడానికి. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే డెఫినెట్గా గత సంవత్సరం కూడా టఫ్ పేపర్ వచ్చింది. కాకపోతే అప్పుడు ఓన్లీ ఫిజిక్స్ పేపర్ టఫ్ వచ్చింది. 2025లో కూడా పేపర్ చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. కాకపోతే అప్పుడు ఓన్లీ ఫిజిక్స్ పేపర్ టఫ్ వచ్చింది. కానీ ఈసారి ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ పేపర్ కూడా టఫ్ వచ్చినప్పటికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల మార్కులు మనం గమనిస్తే సరళి బెటర్ అయినాయి. అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫిజిక్స్ పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా హైయెస్ట్ మార్కు ఓన్లీ 686 ఉండింది. కానీ ఈ సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండూ టఫ్ వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా హైయెస్ట్ మార్క్ చూస్తే 715 వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ 720 715 మార్క్స్ వచ్చినాయి. అది కూడా ఒక స్టూడెంట్కి కాకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్కి రావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ 686 హైయెస్ట్ అనుకుంటే ఈ సంవత్సరం 700 మార్కులు ఆ పై వచ్చిన వాళ్ళే దేశవ్యాప్తంగా 19 మంది ఉన్నారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే. కాబట్టి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫ్ వచ్చినప్పటికీ కొంచెం టైం దొరకటం వల్ల మళ్ళీ ప్రిపరేషన్ బాగా చేసి పిల్లలు లాస్ట్ ఇయర్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం కఠినంగా వస్తుందనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అవ్వటం వల్ల డెఫినెట్గా మంచి ఫలితాలని అందరు విద్యార్థులు సాధించారు. సార్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. మన స్టేట్ లెవెల్లో పర్టికులర్గా కంపేర్ చేసుకుంటే గత సంవత్సరం వచ్చిన ఫలితాల కంటే అంటే ఆల్ ఇండియా లెవెల్లో 100 లోపు కానివ్వండి, 1000 లోపు కానివ్వండి, 10,000 లోపు తీసుకుంటే మనకి తెలుగు విద్యార్థులు ఎక్కువ ర్యాంకులు సాధించారు గతంతో పోలిస్తే ఈసారి. అంటే లాస్ట్ ఇయర్ 100 లోపు ఎంతమందికి వచ్చినాయి చూస్తే అంతమంది కంటే ఎక్కువ మందికి వచ్చినాయి ఈసారి. అలానే 1000 లోపు చూసుకున్నా కూడా, 10,000 లోపు చూసుకున్నా కూడా, ఎందుకంటే 10,000 వరకు కూడా మంచి ర్యాంకే. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేషనల్ లెవెల్లో మనకి 25 లక్షల మంది రాసినప్పుడు సో 10,000 లోపు అనేది కూడా ప్రతిష్టాత్మకమైన ర్యాంకే విద్యార్థులకి. కాబట్టి అలా చూసుకుంటే ఈ కేటగిరీలో 100 లోపు, 1000 లోపు, 10,000 లోపు తెలుగు విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ రిజల్ట్ అనేది ఈసారి సాధించడం జరిగింది. సో దానికి ఏంటంటే ప్రధాన కారణం మన కోచింగు, ఇక్కడ ఉన్న కోచింగ్ టైం దొరికింది. సో టైం దొరికింది కాబట్టి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేశారు. సో అది ఒకటి. దాని తర్వాత మనం ఫలితాలను చాలామంది విద్యార్థులకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి ఏ ర్యాంకుకి సీట్ వస్తుంది, ఏ మార్కుకి మనకి గవర్నమెంట్ కాలేజీలో లేదా ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది అనేది చాలామందికి ఆందోళనగా ఉన్నారు. అయితే ఇంకా మనకి స్టేట్ రిజల్ట్ అనేది ప్రకటించలేదు. ఇప్పుడు నేషనల్ ర్యాంకులు ప్రకటించారు, ఆల్ ఇండియా ర్యాంకులు. ఈ ఒక 1 వీక్ లోపు మనకి స్టేట్ ర్యాంక్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కూడా మనకి స్టేట్ ర్యాంకులు అనేది వితిన్ ఏ వీక్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ స్టేట్ ర్యాంకులు వచ్చినప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తెలిసింది, దాంట్లో మన స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు జస్ట్ ఒక ఎక్స్పెక్టేషనే కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకులు ఏ ర్యాంక్ వరకు ఏ సీట్ వచ్చింది ఇది మనం కంపారిజన్ ఈజీగా చేసుకోవచ్చు.
సో ప్రస్తుతం మార్కుల సరళిని బట్టి ఎంతమంది విద్యార్థులు వచ్చారు, ఆల్ ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ మనకి ఏ ర్యాంక్ వరకు మన స్టేట్లో ఫ్రీ సీట్ వచ్చింది, ఇవన్నీ గమనిస్తే ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం అవుట్ ఆఫ్ 720 440 మార్కులు వస్తే మనకి గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి 440 మార్క్స్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే 425 మార్క్స్ వరకు వస్తే మనకి ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది. 425 కట్ ఆఫ్ అనుకోవచ్చు ఈ సంవత్సరం సుమారుగా. 425 to 430 మధ్యలో జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉండొచ్చు. సో అది రేపు మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అది 425 ఉంటుందా 30 ఉంటుందా అనేది క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్రాక్సిమేట్గా 420. ఎందుకంటే మనం దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే లాస్ట్ ఇయర్ మనకి 405 మార్కులు కట్ ఆఫ్ ఉంది తెలంగాణ స్టేట్లో చూసుకుంటే. ప్రభుత్వ కాలేజ్, ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ, అంటే కన్వీనర్ కోటాలో లాస్ట్ కట్ ఆఫ్ సీట్కి మార్కు 405 మార్కులు ఉంది. ఆ 405 మార్కులు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకు చూస్తే 2 లక్షల నుంచి 2,10,000 మధ్యలో ఉంది. ఓకే, అంటే సుమారుగా 2,10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆల్ ఇండియా ర్యాంకులతో కంపేర్ చేసుకొని చూస్తే 433 మార్కులకి 2 లక్షల ర్యాంక్ వచ్చింది ఈసారి. ఓకే, సో 433 మార్కులు వచ్చిన వాళ్ళకి 2 లక్షలు వచ్చింది. అదే 427 మార్కులు వచ్చిన వాళ్ళకి 2,11,000 ర్యాంక్ వచ్చింది. కాబట్టి మన గత ఫలితాలతో పోల్చుకుంటే సుమారుగా 427 వరకు సీటు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఈ సంవత్సరం కొన్ని కొత్తగా కాలేజీలు వచ్చినాయి. అంటే కొత్త కాలేజీలు వచ్చినాయి, ఉన్న కాలేజీల్లో సీట్లు కూడా పెరిగినాయి. అంటే అప్రాక్సిమేట్గా తెలంగాణలో 810 సీట్లు పెరిగినాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే ఇంకో కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్రాక్సిమేట్గా 425 మార్క్స్కి సీటు రావచ్చు అనుకుంటున్నాం. అదే రిజర్వేషన్ కేటగిరీలో బీసీలో కానివ్వండి, ఎస్సీలో, ఎస్టీలో ఇట్లా తీసుకుంటే ఒక ఎస్సీ 1 కేటగిరీ తప్పితే మిగతా అన్నింటిలో కూడా అరౌండ్ 370, 380 వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్ కేటగిరీలో. అది బీసీలో కొన్ని కేటగిరీలకి. ఇప్పుడు బీసీలో అన్నిటికీ ఒకే రకమైన రిజర్వేషన్ లేదు కాబట్టి సో కొన్ని కేటగిరీల్లో 410, 415 అయితే సీట్ రావచ్చు, కొన్నిట్లో 390కి రావచ్చు, కొన్నిట్లో 380కి రావచ్చు. అది కేటగిరీని బట్టి డివైడ్ అయి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా తెలియాలి అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏ కేటగిరీకి ఎంతవరకు లాస్ట్ వచ్చింది సీట్ వచ్చింది అనేది. సో ఆ కేటగిరీలో 20 మార్కులు పెంచి చూసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ 405కి వచ్చింది జనరల్ కేటగిరీలో, సో ఈసారి 425కి వస్తుంది. అదే లాస్ట్ ఇయర్ మనకి ఎస్సీనో ఎస్టీనో 370కి వచ్చింది అనుకోండి, ఈసారి 390, 395కి వస్తుంది. అట్లా ఒక గత సంవత్సరం వచ్చిన దానికి ఒక 20 మార్కులు కలుపుకుంటే సుమారుగా మనకి ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది క్లారిటీగా అందరి దగ్గరికి తెలుసు, మనకి పబ్లిష్ చేశారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఏ కేటగిరీ లెవెల్లో అయినా ఒక 20 నుంచి 25 మార్కులు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో జనరల్ కేటగిరీ చూసుకుంటే 425కి కన్వీనర్ కోటా సీట్ వస్తుంది. అదే గవర్నమెంట్ అయితే 440 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. అది తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అక్కడ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 470 ఉంది. 470కి ఫ్రీ సీట్ వచ్చింది అక్కడ. సో ఈ సంవత్సరం అది 490, 500 అవ్వచ్చు. అక్కడ కూడా ఇదే రేంజ్లో ఒక 20-30 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూడా చూసుకుంటే సో ఫ్రీ సీట్ రావాలి అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేటు కన్వీనర్ కోటా సీట్ రావాలి అంటే సుమారుగా 490 నుంచి 500 మార్కులు. అంటే ఇక్కడ తెలంగాణలో ఎలా అయితే మనం 20-25 మార్క్స్ పెరిగింది అనుకుంటున్నామో అక్కడ కూడా ఒక 25 to 30 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది. ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి కదా సార్? అంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 810 కొత్తగా వస్తే అక్కడ ఒక 325 కొత్తగా సీట్లు వచ్చినాయి. కాబట్టి అక్కడ కూడా కొంత పెరిగే, గతంతో పోలిస్తే అవకాశాలు పెరిగినాయి. కాకపోతే ఓవరాల్ సీట్లు చూసుకుంటే తెలంగాణతో పోలిస్తే కొంత ఏపీలో తక్కువ సీట్లు ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది చాలా బెటర్. వేరే రాష్ట్రాల్లో 500, 550 వస్తేనే సీట్ వస్తుంది. 500 పైనే కానీ 500 లోపు ఎక్కడ ఉండదు కట్ ఆఫ్ ఏ స్టేట్లో తీసుకున్నా. ఒక తెలంగాణలో మాత్రమే మనకి ఎక్కువ సీట్లు ఉండటం వల్ల, తక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ సీట్లు అవైలబిలిటీ ఉండటం వల్ల మనకి కట్ ఆఫ్ మార్క్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇక్కడ. సరే, ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో టాప్ 100 కావచ్చు, టాప్ 10,000 కావచ్చు, ఈసారి ఎక్కువ మందికి వచ్చినాయి. అట్లాగే మన దగ్గర సీట్లు పెరిగినాయి. సో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. అది కూడా మంచి క్వశ్చన్ అండి మీరు చెప్పింది.
ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏంటంటే ఫస్ట్ ఎయిమ్స్, జిప్మరు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, వాటితో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో 15% కోటాని ఈ ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మీరన్నట్టు మన గతంతో పోలిస్తే 10 లోపు, 100 లోపు, 1000 లోపు, 10,000 లోపు మన రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి వీళ్ళల్లో ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలో వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎయిమ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ నెంబర్ పెరుగుతుంది, జిప్మర్కి వెళ్ళే వాళ్ళది పెరుగుతుంది. అలానే ఆ గవర్నమెంట్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళ నెంబర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళ కింద ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అవకాశాలు మెరుగవుతాయి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఎవరెవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీటు తెచ్చుకునే అవకాశం ఉందో వాళ్ళందరూ దానికి అప్లై చేసి అక్కడ సీటు తెచ్చుకుంటే కింద ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో అవకాశం ఉన్నా కూడా స్టేట్ కోటాలో సీట్ తెచ్చుకున్నారనుకోండి, అనవసరంగా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వేరే స్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా అది 100% వాళ్ళకు కూడా బెటర్ ర్యాంక్ తెచ్చుకునే ఉద్దేశమే టాప్ మెడికల్ కాలేజీలో చదవాలి, ఎయిమ్స్లో చదవాలనే కోరికతోనే వాళ్ళు కష్టపడి మంచి మార్కులు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. కాబట్టి 100% వాళ్ళందరూ అటే వెళ్ళిపోతారు. వాళ్ళ ఫస్ట్ చాయిస్ ఇప్పుడు ఇంజనీరింగ్లో అనుకోండి ఐఐటీలోనే చదవాలనుకుంటారు, ఐఐటీ కాకపోతే ఎన్ఐటీలో చదవాలనుకుంటారు. అవి రెండు కాకపోతేనే లోకల్కి వస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మెడికల్లో అయినా సరే ఎయిమ్స్లో, జిప్మర్లో, లేకపోతే ఇంకా టాప్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా లెవెల్లో వాటిల్లో ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే మన దగ్గర ఉన్న టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే ఒక టాప్ 5 ఏం చెప్తారు సార్? అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో వస్తే అందరి మెయిన్ టాపర్స్ అందరు గత సంవత్సరాల రిజల్ట్స్ వాళ్ళు చేరని మనం గమనిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ గాంధీ, ఉస్మానియా అండి అందరికీ. సో గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. వాటి తర్వాత ఎక్కువ మంది అంటే మన స్టేట్ నుంచి అప్లై చేసిన వాళ్ళు కానీ పరీక్ష రాసిన వాళ్ళు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా మనకి హైదరాబాద్లో ఎక్కువ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్ సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ చాయిస్ లోకల్లో చదవాలి, అంటే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడో వెళ్ళే బదులు లోకల్లో ప్రిఫరెన్స్ ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ గాంధీ, ఉస్మానియా, తర్వాత ఈఎస్ఐ మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో. ఇంకా వాటితో పాటు మనకి సరౌండింగ్లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అలా అని కొన్ని మెడికల్ కాలేజీలు ఇప్పుడు వరంగల్కి కాకతీయ ఉంది, లేకపోతే ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. ఇట్లా కొన్ని ఎప్పటి నుంచో ఉన్న మెడికల్ కాలేజీలు డిస్ట్రిక్ట్స్లో ఉన్నా కూడా వాటిని కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఛాయిస్ అవి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత గవర్నమెంట్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ప్రైవేట్లో లోకల్లో ఉన్న మెడికల్ కాలేజీలు అపోలో కానీ, మల్లారెడ్డి కానీ, లేకపోతే ఈ మమతా మెడికల్ కాలేజ్ కానీ, భాస్కర అని లోకల్లో ఉన్న కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే లోకల్లో మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రిఫరెన్స్ ఎక్కువ మంది అలా చూస్తున్నారు. అది ఎవ్రీ ఇయర్ అలానే ఉండాలని లేదు, ఛాయిస్ మారచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి గాంధీ, ఉస్మానియాలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం? అంటే గాంధీ, ఉస్మానియాలో ఇప్పుడు అక్కడ ఒక 250, ఇక్కడ ఒక 250 సీట్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు అందులో ఆల్ ఇండియా కోట వెళ్ళిపోతుంది. ఆల్ ఇండియా కోట వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ 15% అంటే ఒక 35 to 40 సీట్స్ పోతాయి. సో కాకపోతే దాంట్లో కూడా మన పిల్లలే చేరతారు ఎక్కువ మంది. అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ నంబరు గత ఫలితాలు, గత సీట్ కేటాయింపుల్లో చూస్తే చాలా తక్కువ. అంటే వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్. ఇక్కడికి వచ్చే వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఏదన్నా ఇటు మైగ్రేట్ అయిపోయి ఇక్కడే స్థిరపడదాం అనుకునే వాళ్ళు తప్పితే జనరల్గా ప్రిఫరెన్స్ ఆ గాంధీ, ఉస్మానియాలో ఉన్న సీట్లలో కూడా ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళే ఎక్కువ మంది చేరుతున్నారు. అంటే వాళ్ళకి ఎయిమ్స్, జిప్మర్ అట్లాంటివి రారు అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కాబట్టి 95% సీట్లు తెలుగు పిల్లలతోనే ఫుల్ అయిపోతున్నాయి. ఓకే, సో కాబట్టి అంటే ఆల్ ఇండియా కోటాకి ఎయిమ్స్, జిప్మర్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక 300 to 400 ర్యాంక్ వచ్చే వాళ్ళ వరకు మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ర్యాంకు ఒక 500 లోపు వచ్చే వాళ్ళకి ఇక్కడ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. 500 లోపు. 500 లోపు. సో మార్క్స్ అంటే మనం మార్క్స్ కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు మనం ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకు 654 మార్కుల వరకు వచ్చింది. సో అట్లా చూసుకుంటే 500 ర్యాంకులోకి రావాలంటే మనకు సుమారుగా 660 మార్కులు పైనే ఉండాలి. కాబట్టి గాంధీ, ఉస్మానియాలో రావాలి అంటే కొంచెం అంటే అది ఆల్ ఇండియా ర్యాంక్. అది స్టేట్ ర్యాంక్ వచ్చేసరికి మీకు 600 దాకా వచ్చేస్తుంది.
ఇప్పుడు 600 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు మనకి ఆల్ ఇండియా లెవెల్లో 10,000 మంది మాత్రమే ఉన్నారు, 600 మార్క్స్ అబవ్. ఈ 10,000 మందిలో మనకి మన స్టేట్స్ నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి అంటే ఒక 500 మంది కూడా ఉండరు. కాబట్టి మనకి 600, 580 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది గాంధీ ఉస్మానియాలో. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 15% వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని సీట్లు పోయే అవకాశం ఉంటుంది సార్? అదే అంటే మనం అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీలో సీట్లు సుమారుగా మనకు ఒక 4,000 సీట్ల దాకా ఉన్నాయనుకోండి సపోజ్. ఓకే, ఆ 4,000 సీట్లో 15% అనుకుంటే ఒక 600 సీట్లు పోతాయి. కానీ ఈ 600లో దాదాపుగా 500, 550 సీట్లు మళ్ళీ మన పిల్లలతోనే ఫిల్ అవుతాయి. కాబట్టి బయటికి వేరే రాష్ట్రాల విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరే అవకాశం ఒక 50 to 100 సీట్స్ కంటే ఎక్కువ పోవు. ఏపీ వాళ్ళు ఒక మేరకే ఉంటుంది. ఏపీ అది మీరు అన్నట్టు ఏపీ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఈ ఆల్ ఇండియా కోటాలో ఈ మన గవర్నమెంటు కాలేజీలో ముఖ్యంగా ఉస్మానియా, ఈ గాంధీ ఇలాంటి వాటిలో ఆ 15% కోటాలో ఏపీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ చేరడానికి అవకాశం ఉంటుంది. బయట రాష్ట్రాల నుంచి అయితే తక్కువ ఛాన్స్. సార్ ఇప్పుడు బి కేటగిరీ సీట్లు ఉంటాయి కదా సార్ ఇందులో, ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ర్యాంక్ ఎంత వస్తే వచ్చే అవకాశం ఉంది, ఏది చూజ్ చేసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు మనకి బి కేటగిరీని కూడా మన మెరిట్ ప్రకారమే ఫిల్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ అనేవి కన్వీనర్ కోటా కిందకు వస్తాయి మనకి. అవన్నీ ఫ్రీ సీట్లు అంటాం, అంటే తక్కువ ఫీజుతో ఉంటాయి. ఇప్పుడు బి కేటగిరీ అనేది ఫీజు ఎక్కువ ఉంటుంది, సుమారుగా 11-12 లక్షల ఫీజు ఉంది ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తీసుకున్నా. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న 50% సీట్లు ఏ కేటగిరీ కిందకి వెళ్తాయి, 35% సీట్స్ బి కేటగిరీ కిందకు వస్తాయి, 15% సి కేటగిరీకి వస్తాయి. అంటే మన ఎన్ఆర్ఐ కోటా అంటే మేనేజ్మెంట్ కోటా కిందకు వస్తాయి. సో ఈ 35% బి కేటగిరీ ఏదైతే ఉందో అది కూడా మనకి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో వస్తాయి. అంటే ఇప్పుడు మనం జనరల్ కేటగిరీలో ఒక 425 కట్ ఆఫ్ అన్నాం అనుకోండి. సో ఆ 425 కింద వచ్చిన వాళ్ళందరూ ఈ బి కేటగిరీలో చేరతారు. అంటే ఎవరైతే ఆ ఫీజుని ఎఫర్డ్ చేయగలిగిన స్టూడెంట్స్ ఉంటారో ఆ బిలో 425 వచ్చిన వాళ్ళు అట్లానే రిజర్వేషన్లో కూడా సపోజ్ 390కో 400కో సీట్ వచ్చిందనుకో, ఆ కింద మార్కులు వచ్చిన వాళ్ళల్లో ఫీజు ఎఫర్డ్ చేయగలిగిన వాళ్ళు దానికి వెళ్తారు. అంటే సుమారుగా అది అరౌండ్ 300 అబోవ్ వస్తే సీట్ వస్తుంది. అక్కడ 300, 320 ఆ అబోవ్ వస్తే బి కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే అందులో కూడా టాప్ కాలేజీలో రావాలంటే మళ్ళీ 350 పైన రావాలి, కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో డెఫినెట్గా టాప్ ప్రైవేట్ కాలేజీలో కూడా టాప్ కాలేజీలో చేరాలనే ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి దానికి రావాలంటే ఎక్కువ మార్కులు రావాలి, మళ్ళీ 350, 370 అట్లా రావాలి. సో ఇప్పుడు ఈ నీట్కి సంబంధించి క్వాలిటీ పెరుగుతుందా సార్? అంటే పిల్లల్లో వచ్చే పిల్లలు డెఫినెట్గా అండి, ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. అంటే పిల్లల్లో వచ్చే జనరేషన్లో మెరిట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న వాళ్ళకంటే వచ్చే సంవత్సరం ఉన్న వాళ్ళు ఇంకా మెరిట్ వస్తున్నారు. అంటే జనరేషను ఇయర్ బై ఇయర్ ఇంకా ఇంటెలిజెంట్ కానీ స్మార్ట్గా వర్క్ చేసేవాళ్ళు కానీ కొంచెం టెక్నాలజీని యూజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మెరిట్ కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం, ఇప్పుడు సీట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో అంటే నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ ఇంకా పెరుగుద్ది. ఆ వచ్చిన కొత్త వాళ్ళతో పోటీ పడాలంటే వీళ్ళు ఇంకా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాలి తప్పకుండా. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్కి ఉన్న ఛాలెంజింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే పేపరు అందరూ రాస్తున్నారు. ఇండియా మొత్తం ఒకటే పేపరు ఒకే టైంలో రాస్తున్నారు అందరూ. అది కాంపిటీషన్ అందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఒకే పేపరు ఒకే టైంలో రాస్తున్నారు కదా. కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఉండే ఛాలెంజ్ నీట్ ఎగ్జామ్లో ఏంటంటే, నీట్ ఎగ్జామ్ ఆన్లైన్కి మారుతుంది. సో ఆన్లైన్లోకి మారినప్పుడు మరి ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి మనం ఒకే రోజు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి సో రేపు మనం ఫేస్ చేయబోయే డిఫికల్టీ ఏంటంటే, ఒక 5-6 రోజుల్లో పరీక్షను కండక్ట్ చేయాలి. సో ఆ ఒక్కో రోజు 2 సెషన్లో జరుగుద్ది. సో 5-6 రోజుల్లో 2 సెషన్లో జరిగినప్పుడు 10 నుంచి 12 డిఫరెంట్ పేపర్లు వస్తాయి. అంటే ఒక్కొక్క స్టూడెంటు ఒక్కో పేపర్ రాస్తారు. అంటే మొత్తం ఒక 25 లక్షలు అనుకోండి, దాన్ని ఒక 10 సెషన్స్గా డివైడ్ చేస్తే ఒక్కో సెషన్లో ఒక 2 నుంచి 2.5 లక్షల మంది రాస్తారు. ఏ స్టూడెంట్ రాసింది ఇంకో స్టూడెంట్ రాయలేదు. ఈ 2.5 లక్షల మందికి ఒక పేపర్ వస్తుంది, కానీ నెక్స్ట్ 2.5 లక్షల మందికి వేరే పేపర్ వస్తుంది. సో దాంట్లో డిఫికల్టీ లెవెల్ మారిపోవచ్చు. కాకపోతే దాన్ని ఎలాగో నార్మలైజ్ చేసినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే అది కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే డిఫికల్ట్గా వచ్చినప్పుడు తెలిసి తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఈజీగా వచ్చినప్పుడు సిల్లీ మిస్టేక్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రయారిటీ మారుతుంది. దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ప్రిపరేషను, ప్రాక్టీసు మార్చుకోవాలి. అంటే ఇంతకుముందు వరకు ఆఫ్లైన్లో ఉంటే ఎలా అనుకున్నారో దానికంటే కొంచెం భిన్నంగా
ఆన్లైన్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే 2 years టైం ఉంది. అంటే నెక్స్ట్ రాబోయే నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం తయారవడానికి 2 సంవత్సరాల టైం ఉంది. కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి టైం ఎక్కువ లేదు, లెస్ దాన్ 1 year. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 9 to 10 months లోపు వాళ్ళు రాయాలి నీట్ ఎగ్జామ్. సో అయితే మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎన్ని సెషన్లో చేస్తారు, అది ఇంకా డీటెయిల్స్ మనకు రాలేదు. కాబట్టి మోస్ట్లీ 8 to 9 months మినిమం టైం ఉంది మనకి. సో ఈ టైం లోపల ఆన్లైన్ కోసం వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఆఫ్లైన్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇక్కడి నుంచి మనం ఆన్లైన్ మార్చుకోవాలి. కాబట్టి డెఫినెట్గా ఈ ఇయర్ స్టూడెంట్స్కి కొంచెం ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ నుంచి ఆన్లైన్కి మారి కొత్త పద్ధతిలో డిఫరెంట్ పేపర్స్ ఎక్స్పోజ్ అవ్వాలి. కాబట్టి ఒక ఫస్ట్ ఎగ్జామ్ అయితే కానీ మనకి అసలు దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉంది, దాంట్లో చేంజ్ ఎలా ఉంది, మెరిట్లో వేరియేషన్ ఎలా ఉంది అనేది మనకు అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఇది నీట్కి సంబంధించి ర్యాంకులు కావచ్చు, ఆల్ ఇండియా కోట కావచ్చు, అటు కరీంనగర్ కోట, బి కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి మీకున్న డౌట్లు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత సార్ని ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.